ఇవాల్టి నుంచి రెండో విడత నామినేషన్లు మొదలు కానున్నాయి. మరోవైపు ఫస్ట్ ఫేజ్ పంచాయతీ పోలింగ్ కు రెడీ అవుతోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొత్తం 4479 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 27940 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతోంది. ఈ నెల 21న జరగనున్న పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. బుధవారం సాయంత్రానికి నామినేషన్ల గడువు ముగిసింది. నిన్న స్క్రూటినీ పూర్తయిన తర్వాత నామినేషన్ల సంఖ్యను ప్రకటించింది స్టేట్ ఈసీ. ఫస్ట్ ఫేజ్ లో 4479 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా సర్పంచ్ పదవులకు 27940 నామినేషన్లు దాఖలయ్యాయి. 39822 వార్డులకు గాను 97690 నామినేషన్లు ఫైల్ అయ్యాయి. చివరి రోజైన బుధవారం ఒక్కరోజే సర్పంచ్ పదవులకు 19416 నామినేషన్లు, వార్డులకు 76789 నామినేషన్లు దాఖలయ్యాయి. ఫస్ట్ ఫేజ్ లో సర్పంచ్ స్థానాలకు సగటున 6.23, వార్డులకు 2.45 మంది పోటీ పడుతున్నారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 304 సర్పంచ్ స్థానాలకు 2231 మంది పోటీ పడుతున్నారు. అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 174 సర్పంచ్ స్థానాలకు 276 మంది నామినేషన్లు వేశారు. 13న పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటనతో పాటు గుర్తులను కేటాయించనుంది ఎన్నికల సంఘం. ఇక పంచాయతీ ఎన్నికల్లో పదవుల వేలంపై సీరియస్ అయింది రాష్ట్ర ఎన్నికల సంఘం. చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరింది. డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ రాశారు ఎన్నికల అధికారులు. అన్ని జిల్లాల పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని కోరింది. వికారాబాద్ జిల్లా బోజ్యానాయక్ తండాలో పదవుల వేలం జరిగిన విషయాన్ని ప్రస్తావించింది స్టేట్ ఈసీ. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటివి జరుగుతున్నాయని, పదవుల వేలం వేసినా ఓటర్లను ప్రభావితం చేసినా కఠిన చర్యలు ఉంటాయన్నారు అధికారులు. మూడో విడత ఎన్నికలకు కూడా రెడీ అవుతున్నారు అధికారులు. ఇవాల్టి నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రెండో విడతలో 4137 గ్రామాలకు ఎన్నికలు జరుగుతాయి. 25న సెకండ్ ఫేజ్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. ఈ నెల 16 నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ, 30న పోలింగ్ ఉంటుంది. మొత్తంగా మొదటి విడతలో 360కి పైగా గ్రామాల్లో సింగిల్ నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ఈ గ్రామాలన్నీ ఏకగ్రీవం కానున్నాయి.